శివకుమార్ రొక్కం. బడ్జెట్పై చర్చ సందర్భంగా వాదోపవాదాలతో తెలంగాణ అసెంబ్లీ షేక్ అయింది. 8 నెలలు గడిచినా కాంగ్రెస్ చేసిందేమీ లేదని, 6 గ్యారంటీలు ఏమయ్యాయని బీఆర్ఎస్ ప్రశ్నించింది. ఇక లిక్కర్ పాలసీ, గొర్రెల స్కామ్పై సీఎం రేవంత్, హరీష్ రావు మధ్య డైలాగ్ వార్తో అసెంబ్లీ హీటెక్కింది. మరోవైపు ఓల్డ్ సిటీలో మెట్రోపై చర్చ సందర్భంగా అక్బర్కు డిప్యూటీ సీఎం ఆఫర్ ఇచ్చారు ముఖ్యమంత్రి. అసెంబ్లీలో వాడివేడి చర్చపై ఇవాల్టి డిబేట్లో మనం చర్చిద్దాం. నాతో పాటు డిబేట్లో పాలుపంచుకుంటున్నారు గౌరవ్ సతీష్ గారు, కాంగ్రెస్ పార్టీ లీడర్, అలాగే పోరెడ్డి కిషోర్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. మరి కాసేపట్లోనే ఇతర పార్టీలకు చెందినటువంటి ప్యానలిస్టులు కూడా మనతో పాటు యాడ్ అవుతారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా సతీష్ గారు, ఏంటి ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి వాడివేడి చర్చ? ఏం జరుగుతుంది? ప్రతిరోజు కూడా వాడివేడి చర్చతోనే కంటిన్యూ అవుతున్నట్టుంది తెలంగాణ అసెంబ్లీ. ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి కిషోర్ రెడ్డి గారికి, మీకు, జీటీవీ ప్రేక్షకులకు అందరికీ సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ విపక్ష పార్టీగా ఉన్నప్పటికీ కూడా దురదృష్టం ఏంటంటే విపక్ష పార్టీ నాయకుడు నిన్నొచ్చి ఒక 5 నుంచి 10 నిమిషాలు హాల్లో కూర్చొని ఈ బడ్జెట్ గ్యాస్ ట్రాష్ అని మాట్లాడి వెళ్ళిపోయి ఇవాళ వచ్చి అవాక్కులు చవాకులు పేలుతారని చెప్పి కనీసం సభకు కూడా రానటువంటి దుస్థితిని మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూసాం. కానీ బీఆర్ఎస్ నాయకులు, ఎవరైతే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎవరైతే సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు, దురదృష్టం ఏంటంటే అబద్ధాలు మాట్లాడడం మంచి సంప్రదాయం కాదు, మంచి సంస్కారం కాదు అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. వారి మాటల్లో చాలా స్పష్టంగా మరి బడ్జెట్ కాపీలను వాళ్ళు రిఫర్ చేయలేరా? లేదంటే వాళ్ళు కావాలని తెలంగాణ సమాజాన్ని, గతంలో వారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు స్వయంగా మాజీ ఆర్థిక మంత్రిగా వారు జూన్లో ప్రవేశపెట్టిన, గత సంవత్సరం 23-24 సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వారు ప్రవేశపెట్టినటువంటి 2,77,000 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో అందులో పొందుపరిచినటువంటి దానికి దీనికి మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు ఏమాత్రం వాస్తవాలు మాట్లాడకుండా అవాస్తవాలు, అభద్రతాభావంతో మాట్లాడడం అనేది చాలా శోచనీయ అంశం. ఎందుకనంటే వారు మాట్లాడుతూ మేము ఏదైతే బడ్జెట్లో కేటాయించినట్టుగా 72 లక్షల కోట్ల పైచిలకు బడ్జెట్ను రైతుల పట్ల కేటాయించినటువంటి రాష్ట్రంగా, దేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉందనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. వారి మాటల్లో వీరు అంకెల గారెడు చేశారు. ఇరిగేషన్కు ఎక్కడ కూడా కేటాయింపులు జరగలేవని చెప్తా ఉన్నారు. బడ్జెట్లో చాలా స్పష్టంగా 22,000 కోట్ల 31 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయి అనేది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. వాస్తవాన్ని మాట్లాడకుండా అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేయడం సమంజసం కాదు అనేది మనం అందరం కూడా గ్రహించాలి. సో ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్తూ గత 10 సంవత్సరాలు అబద్ధాలతోటే వారు పరిపాలన కొనసాగించి యావత్ తెలంగాణ సమాజాన్ని మోసం చేశారు. కాబట్టే యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా వారికి బుద్ధి చెప్పడం అనేది జరిగింది. సో మేము వారు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన తర్వాత దాన్ని గ్రాడ్యువల్ గా చక్కదిద్దవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఆ రకంగా మా ప్రయాణం కొనసాగిస్తూ 6 గ్యారెంటీలను అమలు చేసే దిశగా మా ప్రయాణం కొనసాగుతా ఉంది. రైట్. మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెప్తూ రైట్ కిషోర్ గారు చెప్పండి సార్. కిషోర్ గారు, ఏంటి తెలంగాణ సమావేశాలు చూస్తున్నారు? ఒక పక్క అధికార విపక్ష పార్టీల మధ్య మాటలు తోటాలు పెరుగుతున్నాయి. మధ్యలో 2 పార్టీలు కలిసి మీ మీద కూడా మాటలు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా సాగుతున్నాయి? అసలు బీఆర్ఎస్ వైఖరి ఏ రకంగా ఉంది? అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ వైఖరి ఏ రకంగా ఉంది? ఏమనిపిస్తుంది మీకు? ముందుగా మీకు, అట్లాగే సతీష్ గారికి, వినోద్ కుమార్ గారికి, ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారికి, మన జీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు అసలు బీఆర్ఎస్ వారు, కాంగ్రెస్ వారు ఎందుకు కొట్టుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను. బేసిక్ గా ఈరోజు మీరు కాంగ్రెస్ ది ఏదైతే బడ్జెట్ ఉందో అది మీరు తీసుకుని చూసినట్లయితే ఎగ్జాక్ట్లీ అంతకుముందు బీఆర్ఎస్ వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లాంటిదేనంటే ఏమీ తేడా లేదు అందులో. నేను 3 లెక్కలు చెప్తాను, దాంతో సగం అర్థమైపోతుంది. 3-4 పాయింట్లు చెప్తాను. పోయినసారి 2,90,000 కోట్ల బడ్జెట్ వారు పెడితే హరీష్ రావు గారు, ఈసారి భట్టి గారు 2,91,000 కోట్లది పెట్టారు. పోయినసారి 12.5%
అంటే దాదాపు 37,000 కోట్లు ఏమో క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఈరోజు ఆస్తుల పెంపకంపై ఈరోజు చేస్తున్న వ్యయం వచ్చే జనరేషన్స్కి, అంటే రేపటికి ఎల్లుండికి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ రోజు గల్లా మనకు కొంచెము డబ్బుని ఆర్జించి పెట్టే విధంగా ఒక ఆస్తులు తయారు చేసే విధంగా, అంటే పవర్ ప్లాంట్లే కానివ్వండి, లేకపోతే బిల్డింగ్లే కానివ్వండి, హైవేసే కానివ్వండి, ఏవైనా కానీ అట్లాంటి వాటి మీద ఖర్చు పెట్టేది వాళ్ళు 37,000 కోట్లు అన్న టైప్లో వాళ్ళు ఇస్తే, ఈరోజు వీళ్ళు 37,524 కోట్లు వాళ్ళుంటే వీళ్ళు అది ఇంకొంచెం తగ్గించి, అంటే దాదాపు 3 లక్షల కోట్లలో వాళ్ళు 37,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితే వీళ్ళు 33,000కు తగ్గించారు. అంటే ఇంకా తక్కువ. వాళ్ళు 12.5% ఏమో ఉంటే వీళ్ళు 11% ఏమో తీసుకొచ్చారు. ఇది అయిపోయింది. ఇంకా మిగిలింది మూడోది. ఇప్పుడే చెప్పారు సతీష్ గారు, బీఆర్ఎస్ వారు పూర్తిగా అప్పుల్లో ముంచి ఆర్థిక వ్యవస్థని ధ్వంసం చేస్తే కాంగ్రెస్ పార్టీ వారు ఇప్పుడు దాంట్లో నుంచి తేరుకుని బయటకు వచ్చే విధంగా, రాష్ట్రాన్ని కొంచెము ముందుకు తీసుకెళ్లే విధంగా, అంటే ఆ అప్పుల ఊబిలో నుంచి బయటకు వచ్చే విధంగా ఈ బడ్జెట్ ని రూపొందించామన్నారు. మరి వారు చదివారో లేదో నెంబర్స్, అంటే స్పెసిఫిక్ గా ఈ అప్పుల గురించి. పోయినసారి బీఆర్ఎస్ వారు 46,000 కోట్ల అప్పులు తీసుకొస్తామని చెప్తే ఇప్పుడు వీరు 62,000 కోట్లు తెస్తామంటారు. ముందే అప్పుల్లో కూరుకుపోయి ఉన్నామనంటే 46,000 కోట్ల నుంచి 62,000 కోట్లు. ఇంకా లెక్కలైతే మనకు తెలుసు 16,000 కోట్లు అదనంగా అప్పులు తీసుకొస్తాం మేము అంటున్నారు. ఇప్పటికే 6-7 లక్షల మధ్యలో మన రాష్ట్ర అప్పుల భారం ఉంది అని అంటే దాని మీద ఇంకో 10% మేము కల్పిస్తామని. సరే, ఇవి మూడు ఒక నెంబర్. పోయినసారి 2,90,000 కోట్ల బడ్జెట్ పెట్టి చాలా అట్టహాసంగా, ఇగో షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి ఇంత, దళిత బంధు కోసమనో ఇంకొకటో 20,000కు పైగా కోట్లు మేము కేటాయించాం, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారికి ఇంత, బ్యాక్వర్డ్ క్లాసెస్ కింత, వ్యవసాయానికి అంత, స్త్రీ శిశు సంక్షేమానికి ఇంత, విద్యకంతా, వైద్యకంతా అని చెప్పేసి 2,90,000 కోట్ల బడ్జెట్ మేము పెట్టామని చెప్పి ఆఖరికి ఈ బడ్జెట్ లోనే అది కూడా చెప్పారు. ఈ బడ్జెట్ లోనే రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారండి. అంటే ఇప్పటి వరకు ఖర్చు అయిన దాని మీద, నిజంగా ఖర్చు చేసిన దాని మీద, ఇప్పటి వరకు జరిగిన దాని మీద అంచనా. ఇంకొక 4 నెలలు అయితే యాక్చువల్స్ అని వస్తాయి. సో ఏం చేశారు, ఎంత ఇది పెట్టారే అంటే 2,90,000 కోట్ల బడ్జెట్ పెట్టి 2,30,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగారు. అంటే 60,000 కోట్లు, 59,000 కోట్లు టు బి ప్రిసైజ్, 2,31,000 కోట్లు, 59,000 కోట్లు తక్కువ ఖర్చు పెట్టారు. ఇది ఈ రోజు అయ్యో ఏదో పోయిన సంవత్సరము ఏదో కష్టాల్లోకి వచ్చాము, దాదాపు 20% బడ్జెట్ లో మేము పెట్టిన దానికన్నా, మేము డంబాచారాలకు పోయిన దానికన్నా, లేకపోతే మేము అట్టహాసాలకు పోయిన దానికన్నా 20% ఎట్లా తగ్గిందయ్యా, మరి ఎట్లా ఖర్చు పెట్టకుండా ఉన్నారు, ఆదాయం మరి అంతా ఎట్లా తగ్గింది, లేకపోతే ఖర్చు పెట్టలేదు అని అంటే ఈసారి ఒక్కసారి ఏదో పొరపాటు అయిందని కాదు. గత 9 సంవత్సరాలు బీఆర్ఎస్ వారు పెట్టిన బడ్జెట్ లో ఓన్లీ 2 సార్లు మాత్రమే వారు బడ్జెట్ లో ఎంతైతే ఖర్చు పెడతామని చెప్పారో, ఎవరెవరికైతే ఎంతైతే ఇస్తున్నామని చెప్పారో అది చేయగలిగారు. 7 సంవత్సరాలు కూడా 10%, 15%, 20% తక్కువే పెట్టారు. మరి ఇది ప్రతిసారి అంచనాలు ఎందుకు దెబ్బతింటున్నాయి అని అంటే సిఏజీ వారు కూడా చెప్పారు, ఈ వేరే రాష్ట్రాల్లో ఎక్కడ మరీ ఇంత దరిద్రంగా అంచనాలు ఇంతున్నదాన్ని అంత చేసి చెప్పి న్యూస్ పేపర్లలో, మీడియాలో విపరీతంగా డబ్బాలకు పోయి, కానీ తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. ఎందుకంటే మన రాష్ట్ర ఐఏఎస్ ఆఫీసర్లకే అకౌంటింగ్ రాదు, మిగిలిన వచ్చు అనేది ఏం లేదు. మన రాష్ట్ర ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అంతే తెలివిగలవారు, అయితే సామర్థ్యం గలవారు. అయితే ఏంటి అని అంటే ప్రభుత్వమే 2 రూపాయలు వచ్చే దగ్గర మనకు 10 రూపాయలు వస్తుందని చెప్పి అంచనాలు వేసి 10 రూపాయల ఖర్చుకు చూపించి ఆఖరికి ఏం చెప్తుందంటే ఆశ చూపించి ఆ రోజు పేపర్లలో, మీడియాలో విపరీతంగా ఊదరగొట్టేసి ఆఖరికి వచ్చే సంవత్సరం వచ్చినప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం బడ్జెట్ గురించి మాట్లాడతారు కానీ పోయిన సంవత్సరం నిజంగా మీరు చెప్పిన దాంట్లో ఎంత చేశారు అని అడిగే నాదుడు లేక ఇష్టం వచ్చినట్లుగా పెద్ద పెద్ద నెంబర్లు వేసి దాని ప్రకారం మేము అందరికీ ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా 2,91,000 కోట్లది కాంగ్రెస్ వారు ప్రవేశపెట్టారండి. 1,000 కోట్లు అదనంగా, 800 కోట్లు ఏమో అదనంగా. వీరు కూడా ఏం చేశారంటే సేమ్ బీఆర్ఎస్ వారు చేసినట్లే ఇప్పుడు ఈ 60,000 కోట్లు గ్యాప్ ఉంది చూసారా, పోయినసారి 59,000 కోట్లు, ఇప్పుడు 1,000 కోట్లు అదనంగా. ఈ 60,000 కోట్ల గ్యాప్ ఎక్కడి నుంచి తెస్తారయ్యా మరి మీరు? పోయినసారి వారే చేయలేకపోయారు కదా, మీరెట్లా చేస్తారు అంటే
కొంతనేమో అప్పు పెంచామన్నారు. ఒక 3,000 కోట్ల దాకా కేంద్రం నుంచి ఈసారి పన్నుల వాటాల్లో పెరిగిందన్నారు. కానీ మిగిలినవన్నీ సేమ్ ట్రిక్స్. బీఆర్ఎస్ వారు ఏదైతే చెప్పేదో కేంద్రం నుంచి గ్రాంట్స్ వస్తాయి 40,000 కోట్లు అని చెప్పి 9,000 కోట్లు, అది అందరికీ తెలిసిందే. వేరే రాష్ట్రాల్లో అయితే క్లియర్ గా అక్కడ బడ్జెట్ వచ్చేసింది. వారు ఎంత ఇవ్వగలరు, ఏమి ఇస్తున్నారు, ఏ స్కీమ్లకు ఎంత, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏంటి, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏంటి, ఇవన్నీ తెలిసిన వాళ్ళు. సో మన వల్ల ఆ బడ్జెట్ ని చూసి మనకు ఎంత వచ్చేదో ఈజీగా అంచనా వేయగలరు. కానీ 4 రెట్లు పెంచేసి లాస్ట్కి ఎవరైనా అడిగితే కేంద్రం ఇయ్యలేదు, మాకు మేము ఇస్తుందనుకున్నాము కానీ వాళ్ళు ఇయ్యలేదు కాబట్టి వాళ్ళది తప్పు అని. ఇంకొకటి అదే కాకుండా ఇప్పుడు అవన్నీ తీసేసినా కూడా మీకు ఒక 35,000 కోట్లు అదనంగా కావాలండి. ఒకటే ప్రశ్న కాంగ్రెస్ వారికి, ఈ 35,000 కోట్ల భారం ప్రజల మీద వేయబోతున్నారా? పెట్రోల్ డీజిల్ అది పెంచి ఇంకా విపరీతంగా విచ్చలవిడిగా ఆల్కహాల్ అంటే మన ఇది మద్యాన్ని విపరీతంగా ఇది చేసి ఎక్సైజ్, అదే ఎక్సైజ్, సేల్స్, వ్యాట్ 3, ఈ పెట్రోల్ దాని మీదనేమో వ్యాట్, అక్కడనేమో ఎక్సైజ్ అండ్ సేల్స్ ట్యాక్స్. విపరీతంగా మద్యాన్ని ఇంకా విశృంఖలంగా పెంచబోతున్నారా? పెట్రోల్ డీజిల్ ఇప్పటికే దేశంలో నెంబర్ 1 ఉన్నాము. ఒక 10 పైసలు 20 పైసలు ఆంధ్ర ఎక్కువ ఉన్నట్టుంది కానీ, బట్ నెంబర్ 2 అనుకోండి. కానీ హైయెస్ట్ ఉన్నాం మనం దేశంలో. దాని మీద కూడా ఇంకొక 4 రూపాయలు భారం వేయబోతున్నారా? ఏసీ మరి ద్రవ్యోల్బణంలో నెంబర్ 1 ధరల పెరుగుదలకి మీరు ఇది చేయబోతున్నారా? మా ప్రజల జీవితాలను నరకం చేయబోతున్నారా? నడ్డి విరవబోతున్నారా? లేకపోతే నిజంగానే బీఆర్ఎస్ వారు చేసినట్టు మేము కూడా ఉట్టిగా ఈ గాలి మాటలు ఎవడు అడిగేది లేదు కదా అని చెప్పి మన బీఆర్ఎస్ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. అంతో పాటు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు విజయార్య క్షత్రియ గారు. నమస్తే విజయార్య గారు. ఏంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తున్నాయి తెలంగాణ అసెంబ్లీలో. మరోవైపు కేసీఆర్ వస్తారు అన్నారు. ఆయన మొన్న బడ్జెట్ కి సంబంధించి వచ్చారు. మొత్తం ఫోకస్ అంతా కూడా కేసీఆర్ మీద వెళ్ళింది. సడన్ గా ఆయన ఇంకా చీల్చి చెండాడుతా అని చెప్పి బడ్జెట్ మీద చర్చలో మళ్ళీ ఆయన అదృశ్యమైనటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ అసెంబ్లీలో, ఏం చెప్తారు? అవన్నీ అంటే కేసీఆర్ గారు అనందే అన్న ముచ్చట్లుగా మొత్తం మీడియా, సోషల్ మీడియా విపరీతంగా విచ్చలవిడితనంతో అనని ముచ్చట్లు కూడా అన్నట్టు ఈ విధంగా ప్రొపగండా చేస్తే కేసీఆర్ గారు ఏం సమాధానం? ఆయన బాధ్యత కాబట్టి ఆయన వచ్చిండు, కూర్చున్నాడు, బడ్జెట్ విన్నాడు. విన్న తర్వాత సరే ఎట్లయినా తీర్మానం అవుతుంది కాబట్టి తీర్మానంలో ఐ అగ్రీ అన్నాడు. తర్వాత ఆయన చెప్పేది ప్రజలకు చెప్పాలి కాబట్టి బయటకు వచ్చి మీడియాలో చెప్పారు. తర్వాత మా పార్టీ తరఫున ఏదైతే అడ్వకసీ చేయాలనో ప్రజల పక్షాన అడ్వకసీ మా మంత్రులు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు. ఇంకా అక్కడ ఇంకా ఏముంది చెప్పండి? దాన్ని పెద్ద సినిమా చూపెట్టే చేస్తే దాన్ని మేమేం చేయగలుగుతాం? ఆయన కూడా చర్చలో పాల్గొంటే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం కదా, సమాజం కూడా కోరుకుంటుంది కదా. అయితే వాస్తవం అది. దాంట్లో మీరు అనే దాంట్లో తప్పు కాదు, ప్రజల ఆలోచన విధానం కూడా తప్పు కాదు. కారణం ఎక్కడ, ప్రాబ్లం ఎక్కడ? ఆయన మాట తీరుకి చాలా మంది ఆకర్షితులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడితే చూడాలి, ఏ రకంగా ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తారు అనేది చూడాలని కూడా చాలా మంది కోరుకుంటున్నారు కదా. కేసీఆర్ గారు అంటే దాదాపు ఒక 25 ఏళ్ల నుండి అవమానాలను తట్టుకుంటూ తెలంగాణ ప్రజానీకాన్ని అభివృద్ధి పథంలో నడిపే దాంట్లో ఉన్నాడు కాబట్టి ఈజ్ ఎ వెరీ సీరియస్ పొలిటీషియన్ అండి. ఆయన ఏదో ఆషమాషిగా ఉత్తగా నవ్వుకుంటూ మాట్లాడే రకము, లేకపోతే తప్పును ఒప్పుగా అనడం, ఒప్పును తప్పుగా, అలాంటిది కాదు. ఆయన సీరియస్ పొలిటీషియన్. ఆయన అన్నప్పుడు ఆ స్థాయి లేని వాళ్ళు ఉన్నప్పుడు కొద్దిగా బాధ వేస్తుంది కాబట్టి ఎవరైనా తప్పుకుంటారు. దాంట్లో తప్పేం లేదు. ఆయన వయసు, ఆయన జ్ఞానానికి, ఆయన అనుభవానికి అక్కడ ఉన్నటువంటి శాల్తీలు ఏమున్నదంటే ఆ పిల్లకాయల ముచ్చట్లు చేసుకుంటా అసెంబ్లీలో నగువట్ల పాలు. అంటే ఒక మాట మీకు ఒక జ్ఞాపకం చేస్తాను. అంటే ఎందుకు రావద్దు? కరెక్ట్ అంటారు విజయ్ గారు. ఎందుకంటే మనం అక్కడ గౌరవించాల్సింది ఆ కుర్చీని, వ్యక్తులు కాదు కదా. అది కదా, అవును కదా, వ్యక్తులు కాదు, పదవిని మనం గౌరవించాలి. ఎవరైనా ఉండొచ్చు. మీ మాటతో నేను ఏకీభవిస్తాను. కానీ ఒక హూందాతనంగా అత్యంత గౌరవమైనటువంటి కుర్సీ అది, సీఎం కుర్సీ అనేది. దాన్ని ఆ విధంగానే ప్రవర్తించాలి. కానీ మరి దానికి వ్యతిరేకంగా తద్విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు దాన్ని అంటారు రివల్యూషన్. ఎటుకలు వస్తుంది? రాజు సరిగ్గా లేకపోతే రెవల్యూషన్ వస్తుంది. వారు మీకు అనుకూలంగా అయితే ఉండరు కదా, ఓకే మనం టాపిక్ డైవర్ట్ అవ్వద్దు. కమ్ టు ద పాయింట్. తెలంగాణలో ఈ చర్చలు, ఈ వాదోపవాదాలు, సవాలు ప్రతి సవాలు ఏమంటారు? అయితే
ఇప్పుడు వాస్తవాలు ఏంటి అంటే బడ్జెట్ సంబంధించి కాంగ్రెస్ వద్ద ఒక స్పష్టమైన విధానం కానీ ప్రణాళిక కానీ లేదండి. నీటి ప్రాజెక్టుల మీద వాళ్ళకి ప్రణాళిక లేదు, పరిశ్రమల ప్రాజెక్టుల మీద వాళ్ళకి ప్రణాళిక లేదు, తర్వాత ఉపాధి కల్పన విషయంలో ప్రణాళిక లేదు, తర్వాత డబ్బుని ఏ విధంగా జనరేట్ చేయాలనే దాంట్లో కూడా ప్రణాళిక లేదు. మీరు మొత్తం బడ్జెట్ను ఈరోజు పరిశీలన చేస్తే అస్తవ్యస్తమైనటువంటి పద్దులు, ఆ పద్దులలో ఆల్రెడీ మా నాయకులు చెప్పిండ్రు, ఇదంతా కొత్త డొల్లా బడ్జెట్, ఇది దేనికోసం ఆ డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారు, దానికి ఒక విధి విధానం అనేది ఉండాలి కదా. అంటే ఇప్పుడు బడ్జెట్ ఎట్లా అలోకేషన్ చేస్తారండి అంటే ఈ సంవత్సరానికి గాను ఈ పని మీద మనము కాన్సన్ట్రేషన్ చేయాలి, వచ్చే సంవత్సరం ఇంకొక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, మరొచ్చే సంవత్సరంలో ఇంకో దాని మీద అంటే వీళ్ళకు ఆ ప్రణాళిక ఎక్కడుంది అంటే మీరు బడ్జెట్ గమనిస్తే మీకే అర్థమైంది. యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా మీరు స్టడీ చేస్తే గత 10 సంవత్సరాలకున్న మా బడ్జెట్కు మీరు ఒక్కొక్కటి మొత్తం 10 years తీసుకోండి. మీరు కిషోర్ గారు మీ బడ్జెట్ 2 బడ్జెట్లు ఒకటే అంటున్నారుగా, ఒకే రకంగా ఉందంటున్నారుగా. ఇప్పుడు వాళ్ళకి కావాలి ఏంటంటే తెలంగాణ కృషి. ఇప్పుడు ముఖ్యమంత్రి బీజేపీ అయితే మాత్రమే వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు అనేది తేటతెల్లం అయిపోయింది. ఇప్పుడు ఎందుకు బడ్జెట్ అలొకేషన్ లో తెలంగాణ ఊసే లేదా అన్నప్పుడు మరి తెలంగాణ బడ్జెట్ మీద మాట్లాడే అధికారం హక్కు భారతీయ జనతా పార్టీకి ఎక్కడంది? ఒక మాట చెప్పండి. లేదు. ఎందుకు అనంటే ఒక్క రూపాయి కూడా అంటే ఎంత వివక్ష అండి. ఈరోజు సోదరులకు ఇచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్కి ఏదైతే పునర్విభజన చట్టంలో రావాల్సినటువంటి అంశాలు ఉన్నాయో వాటిలో ఇచ్చినందుకు మేము ఆనందపడతా ఉన్నాం, పక్క సోదరులకు ఇచ్చినందుకు. కానీ మాకెందుకు మరి అన్యాయం చేశారు? మేము అడగాల్సిన, ప్రజల తరపున అడగాల్సిన బాధ్యత మాకుంది కదా. కాబట్టి ఆ అన్యాయం గురించి తను మాట్లాడకుండా, మరొక తెలంగాణ బిడ్డ మాట్లాడకుండా ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మాట్లాడితే మేమేం చెప్పలేము. ఇక ఆయన విఘ్నతగా వదిలేస్తాం, మేము ఇక ఏం అనలేము. అంటే వాళ్ళ బడ్జెట్ మీ బడ్జెట్ ఒకటే ఉందంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు 10 సంవత్సరాలు మేము పరిపాలన చేసినాం, ఈ రోజు మ్యాండేట్ కాంగ్రెస్ కి ఇచ్చింది అన్నప్పుడు మరి వాళ్ళు కూడా బడ్జెట్ అలొకేషన్ చేసిరు, ముందల పెట్టిరు ప్రజల ముందల. దాని మీద చర్చోపచర్చలు చేసి ఏదన్నా ఏది సరి చేసే పని ఉంటే సరి చేసే దాంట్లో మాట్లాడాలి, కానీ ఇక దాన్ని అవమాన పరిస్థితి ఎట్లా కరెక్ట్ కాదు కదా. ఓకే 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 వినోద్ కుమార్ గారు, మీకు ఏ రకంగా అనిపించింది తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ వాదోపవాదాలు కావచ్చు, చర్చలు కావచ్చు? ఒకటి మాత్రం ఖచ్చితంగా కూడా చెప్పుకోవచ్చు, కేసీఆర్ గారు ఉన్నా లేకపోయినా కూడా అక్కడ చర్చలు అయితే సమర్థవంతంగా జరుగుతున్నాయి. అటు ప్రభుత్వం కూడా గట్టిగా తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తుంది, ఇటు విపక్షం కూడా గట్టిగా ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది. అదైతే ఖచ్చితంగా కూడా కనిపిస్తుంది స్పష్టంగా. ఒక బూత్ రాజకీయం లాంటివి అసెంబ్లీలో కనిపించకుండా కొంత గౌరవప్రదంగానే చర్చలు జరుగుతున్నాయి తెలంగాణ అసెంబ్లీలో. దీన్ని అయితే స్వాగతిస్తాం కదా, ఏమంటారు? తప్పకుండా స్వాగతించాలి. చర్చలు అనేటివి ఇప్పుడు మన అసెంబ్లీ పార్లమెంట్ లో పెట్టుకున్నదే చర్చల కోసం, ప్రజల సమస్యల్ని సమగ్రంగా చర్చించి శాస్త్రీయంగా చర్చించి పరిష్కరించే విధంగా బడ్జెట్ రూపకల్పన అనేది జరగాలి. ఇప్పుడు బడ్జెటే కాదు, ప్రతి అంశం ప్రతి చట్టం కూడా ఇవాళ అసెంబ్లీలో చర్చ జరగాలి, పార్లమెంట్లలో చర్చలు జరగాలి. మనం పెట్టుకుంది ప్రజల సొమ్ముతో కదా వాళ్ళు చర్చ పెట్టేది, వాళ్ళ సొంత డబ్బులు పెట్టి చర్చలు చేయట్లేదు. ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వాళ్ళు ఇవాళ కూర్చొని ప్రజలకు అవసరమైన నిర్ణయాలు చేయాల్సిన బాధ్యత ఇలా ప్రజాప్రభుత్వాల మీద ఉంది. సో ప్రజాప్రభుత్వం ఉట్కే పేరు చెప్పుకుంటే పాత సీసాల కొత్త సీసాల లాగా బడ్జెట్లు రూపొందిస్తే నడవదు. ప్రజాప్రభుత్వం అంటే ప్రజలకి అకౌంటబిలిటీ ఉండాలి. ఇవాళ ఇంతకుముందు పోరెడ్డి వారు చెప్పినట్టుగా ఇవాళ నిజంగా చెప్పాలంటే పెద్దగా ఇప్పుడు అలొకేషన్స్ ఎవరైనా చేస్తారు, కానీ 60,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయింది ప్రభుత్వం? గత ప్రభుత్వం ఎందుకు డైవర్ట్ చేయగలిగింది? ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు మేము అంటే అంతకుముందే సప్లానికి చట్టం ఉంది ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారు ఇంత దళిత బంధు అని పేరు చెప్పినా కూడా ఆయన ఎస్సీ బడ్జెట్ అంతా కూడా డైవర్ట్ చేశాడు, ఎస్టీల బడ్జెట్ డైవర్ట్ చేశాడు. ఇవాళ ఎస్సీ ఎస్టీలకు సంక్షేమం పేరు మీద కేటాయింపులు ఎక్కువ ఉంటాయి, బట్ డైవర్షన్ ఎక్కువ ఉంటది. కేటాయింపులు చూడడానికి మాత్రం బాగా కనపడతాయి, 33,000 కోట్ల రూపాయలు కేటాయించారు, కానీ దాంట్లో డైవర్ట్ అయ్యేది ఎంత, దాంట్లో అమలు అయ్యేది ఎంత? అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో చట్టం తెచ్చింది కాబట్టి దాన్ని ఇప్పుడు మనం నిలదీయచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ ఆ చట్టాన్ని ఉల్లంఘించింది కదా. ఉల్లంఘించి ఎస్సీ ఎస్టీ సంబంధించిన సప్లాన్ చట్టాన్ని ఉల్లంఘించి అనేక డైవర్షన్స్ ఇవాళ చేయగలిగింది. కనీసం ఖర్చు పెట్టలేదు, వాళ్ళకి కేటాయించిన బడ్జెట్ ఖర్చు పెట్టలేదు. బీసీలు 52% ఉన్న బీసీలకే 5,000 కోట్ల రూపాయలు కేటాయించారు, వీళ్ళేమో 9,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే 9,000 కోట్ల రూపాయలు అసలు ఏ మూలకన్నా సరిపోతాయా బీసీలకి?
బీసీలు అనే వాళ్ళు 52% జనాభా ఉన్నదని సకల జనుల సమగ్ర సర్వే కుటుంబ సర్వే ప్రకారం కేసీఆర్ గారు అప్పుడు తీసుకొచ్చిన జనాభా లెక్కలు ఆయనే చెప్పాడు. మరి 52% ఉన్న వాళ్ళకి 5,000 కోట్ల రూపాయలు ఏ మూలలో సరిపోతాయి కేసీఆర్ గారు? మరి మీరు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 9,000 కోట్ల రూపాయలు ఏ మూలలో సరిపోతాయండి? నాకు అర్థం కాదు బీసీలకి. అంటే ఇవాళ అంతా అంటే ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా కేవలము అంకెల గ్యారెంటీలు తప్ప వాళ్ళకి ఏవి కూడా సమగ్రంగా ప్రణాళికలు తయారు చేసి వాళ్ళని అభివృద్ధి చేసిన దిశగా లేదు. కాకపోతే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే ఆయన సమైక్య పాలకుడు కాదు, ఈయన సమైక్య పాలకుడుగా అంటే ఒక చంద్రబాబు నాయుడు ఏ సమైక్యవాది అయిపోయో ఆ సమైక్యవాది శిష్యుడు ఇప్పుడు పరిపాలిస్తున్నవాడు. కాబట్టి సమైక్యవాద పరిపాలకుడు ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బగొట్టే రకమైన ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయబోతున్నాడు. ఆయన గ్రేటర్ హైదరాబాద్ చుట్టే తన రాజకీయాలన్నీ నిర్మాణం చేసుకోబోతున్నాడు. ఎందుకంటే బాగా ఇన్కమ్ అంతా కూడా ఇలా మొత్తం పెట్టుబడిదారి వర్గాలకు వచ్చే ఇన్కమ్ అంతా అక్కడే ఉంది, ఇలా గ్రామీణ ప్రాంతాలలో లేదు. సో గ్రామీణ ప్రాంతాలలో పెట్టుబడి లేదు కాబట్టి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల కంటే కూడా ఇవాళ త్రిబుల్ రోడ్లు, తర్వాత మూసీ కాలువలు, తర్వాత వీటికి సంబంధించిన 1,000 కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయించుకోవడం జరిగింది. ఆ దాంట్లో వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ ఉంది. సో కాబట్టి ఇన్కమ్ ఉన్న ఈ గత ప్రభుత్వము జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం ఇచ్చినట్టుగానే భారీ ప్రాజెక్టుల పేరుతో అవినీతి చేసినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా భూస్వాములకు వినోద్ కుమార్ గారు ముఖ్యమంత్రితో ఏదైనా అంటే ఆయన తీసుకున్న డెసిషన్స్ తో ఏదైనా విభేదించు కానీ ఎందుకు సమైక్యవాది లేదంటే చంద్రబాబు నాయుడు సాన్నిహిత్యం ఉంది ఈ రకమైనటువంటి విమర్శలే పదే ఎందుకు చేస్తున్నారు మీతో సహా అందరూ కూడాను? ఎందుకంటే అందరూ చాలా మంది తెలుగుదేశం పార్టీ నుంచి లేదంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయకత్వం నుంచి వచ్చిన వాళ్ళే కదా. కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. దాదాపుగా కేసీఆర్ కేబినెట్ లో ఉన్నటువంటి చాలా మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా ఉన్నారని అంటున్నారు. మరి అప్పుడు రానటువంటి విమర్శలు ఒక్క రేవంత్ రెడ్డికి ఎందుకు వర్తిస్తున్నాయి? ఎందుకంటే ఓటుకు నోటు కేసులో ఉన్న మొదటి ముద్దాయి రేవంత్ రెడ్డి. ఇలా చంద్రబాబు అస్తిత్వాన్ని ఇలా కాపాడింది తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి. ఇవాళ హైటెక్ సిటీలో జరిగిన దోపిడీకి కారణము రేవంత్ రెడ్డి. ఇవాళ రేపు త్రిబుల్ ఆర్ రోడ్డు మీద కానీ లేదంటే త్రిబుల్ ఆర్ పేరుతో జరిగే దాంట్లో కానీ మూసీ రివర్ పేరుతో కానీ ఈ జరిగే మొత్తం తతంగం అంతా రేవంత్ రెడ్డి మొత్తం ఇలా అక్కడున్న ఆంధ్ర పెట్టుబడిదారులకు ఉపయోగపడే ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు తప్ప తెలంగాణ పెట్టుబడిదారులకు ఏ రకమైన టెండర్లు ఇచ్చుడే కానీ లేదంటే డెవలప్మెంట్ లో కీలక భాగస్వాములు చేసుడే కానీ లేదు. ఈవెన్ తన ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కీలకమైన పొజిషన్లు ఎవరున్నారండి? ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణలో ఎవరున్నారు? ఎవరు లేరు. మీరు ఒక్కరు చూపెట్టండి నాకు కీలకమైన ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణ అస్తిత్వంతో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఉన్నారని. బుర్రా వెంకటేశం ఉంటే ఆయనకి ఏమి ఇచ్చాడు? ఆయన ఇది క్యాస్ట్ సెన్సెస్ దానికి చీఫ్ సెక్రటరీ చేశాడు. మిగతా వాళ్ళంతా ఎక్కడైతే డబ్బులు ఎక్కడ ఎవరిని పెట్టినా పంజాబ్ అయినా తీసుకొచ్చి పెట్టాడు. దోపిడీదారులు ఐఏఎస్ అంతా ఎక్కడైతే డబ్బులు విపరీతమైన ఫ్లోటింగ్ ఉన్న కాడ అంతా కూడా దొంగలను తీసుకొచ్చి పెట్టాడు. వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయలే, వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుని ఒకవైపు కేసీఆర్ దొంగ కేసీఆర్ లంగా అని చెప్పేసి మొత్తం మీడియాకు లీకులు ఇచ్చుకుంటా జస్టిస్ నరసింహారెడ్డి మీడియాకు లీకులు ఇస్తాడు, లేకపోతే ఇంకా కమిషన్ల పేరు మీద చేసిన వాళ్ళంతా కూడా మీడియాకు లీకులు ఇస్తారు. ఏమిటండి నాకు అర్థం కాలేదు. ఇవాళ కాదండి ఇవాళ నిజంగానే తెలంగాణ అస్తిత్వాన్ని అంతో ఇంతో కాపాడే అవినీతి చేయొచ్చు జరగచ్చు, నేను కాదన్నాను. కానీ దానికి పూర్తి ఆధారాలతో సహా బయట పెట్టి మీకు న్యాయస్థానాలు ఉన్నాయి, మీకు మీ ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, ఒక పోలీస్ వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఇట్లా ఫోన్ ట్యాపింగ్ కేర్ మీద డైరెక్ట్ హైకోర్టు ఇన్వాల్వ్ అయింది. సో కాబట్టి ఇట్లాగా అంతా ఆయన అంటే ఒక తెలంగాణ పేరు మీద ఎంతో 10 ఏళ్లు పోరాటం చేసిన వ్యక్తిని గత 13 ఏళ్లు పోరాటం చేసి 10 ఏళ్లు ఆ తెలంగాణ అస్తిత్వానికి ఎంతో సింబాలిక్ గా నిలిచిన వ్యక్తిని పూర్తి స్థాయిలో బదనాం చేసేస్తే అంటే చంద్రబాబు పరిపాలన గొప్పదా, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి సమైక్యవాది గొప్పడా, చంద్రబాబు సమైక్యవాది గొప్పడా పరిపాలకుడుగా? ఇవాళ వీళ్ళు తెలంగాణను దోపిడీ చేసిన వాళ్ళు కాదా? తెలంగాణ అస్తిత్వాన్ని దుర్మార్గంగా అన్యాయం చేసిన వాళ్ళు కాదా? మరి వాళ్ళకి వంత పడే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఉంటే, రేవంత్ రెడ్డి కార్యాచరణ ఉంటే మరి రేవంత్ రెడ్డిని మన సమైక్యవాదుడు అనకుండా తెలంగాణ అస్తిత్వవాది అనాలా? మనం కాంగ్రెస్ నుంచి కూడా ఆన్సర్ వినే ప్రయత్నం చేద్దాం. సతీష్ గారు యాక్సెప్ట్ చేస్తారా? ఇటు కిషోర్ గారు కావచ్చు, విద్యార్య గారు కావచ్చు, ఇప్పుడు మాట్లాడినటువంటి వినోద్ కుమార్ గారు కావచ్చు. వినోద్ కుమార్ సార్ గారు ఒకటి గ్రహించాలి. ఎందుకు అనంటే ఒక ఆచార్యులుగా ఉండి కాంగ్రెస్ పార్టీలో
ఎంపీగా ఎన్నికైనటువంటి వ్యక్తి, కొడంగల్ ప్రాంతంలో నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి, మహబూబ్నగర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీలో పనిచేసినంత మాత్రాన అట్లా అబాండాలు ఏమని సమంజసం కాదని మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు అనంటే ఒక జాతీయ పార్టీ అధ్యక్షుని వాటికి గతంలో కేసీఆర్ గారు ఏం చేశారో అందరూ తెలుసు కదా. ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా టీడీపీ పార్టీ నుంచి ఆయన ప్రస్తావన స్టార్ట్ అయినప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏ విధంగా సంఘటన జరిగిందో అవన్నీ కూడా డెప్తలుకోకుండా తెలంగాణ జై తెలంగాణలో కాదని నై తెలంగాణలను పక్కన పెట్టుకుని మంత్రులను కేటాయించినప్పుడు మన గాలి వినోద్ కుమార్ సార్ గారు ఆర్ట్స్ కాలేజ్ లా కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు మాట్లాడని మాటలు ఇప్పుడు మాట్లాడితే ఎట్లా కరెక్ట్ అవుతుందండి? మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి కదా. దాంతో పాటుగా ఏదైతే ఇందాక మీరు మాట్లాడు వినోద్ సార్ గారు వినండి ప్లీజ్, వినండి. మేము కూడా తెలంగాణ వాదులమే, తెలంగాణ ఉద్యమం చేసేమే, కాంగ్రెస్ పార్టీ వాదులమే. దాంతో మీరు మాట్లాడే ముందు దయచేసి ఆత్మపరిశీలన చేసుకొని మాట్లాడాలి. మీరు వినండి, మేము తెలంగాణ ఉద్యమకారులం. మీరు మాట్లాడే మాటలు సత్యదూరమైనటువంటి మాటలు, అలాంటి మాటలు మాట్లాడే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలి ఒక ఆచార్యులుగా. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంతం నుంచి మహబూబ్నగర్ దయచేసి మీరు మాట్లాడే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలి. తీసుకోమను. నేను కొట్లాడినంత కొట్లాడిన కేసీఆర్ మీద అడగండి. కేసీఆర్ దగ్గర కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో టీడీపీలో పనిచేసినంత మాత్రాన సమీకరణ ఎట్లా అంటారండి? లేదండి, తెలంగాణ ప్రజలిచ్చినటువంటి మ్యాండేట్ కాదంటారా మీరు? లేదండి, వినోద్ కుమార్ సార్ గారు లేదండి, వినోద్ కుమార్ సార్ గారు తెలంగాణ ప్రజలిచ్చినటువంటి మ్యాండేట్ కాదంటారా మీరు? తెలంగాణ ప్రజలిచ్చినటువంటి మ్యాండేట్ కాదంటారా? మీ మ్యాండేట్ గొప్ప, మీ మాటలు గొప్పయా? తెలంగాణ ప్రజల యొక్క మ్యాండేట్ గొప్పదా? తెలంగాణ ప్రజలు ఏదైతే ఓటు రూపంలో ఇచ్చినటువంటి దయచేసి సమాధానం చెప్పండి. అది మాట్లాడకుండా మీరు మాట్లాడితే వరకు కరెక్ట్ అండి. అది ఆత్మపరిశీలన చేసుకొని మాట్లాడాలి కదా. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి చేయకపోవడం వల్ల బీసీ ముఖ్యమంత్రి ఎజెండాను కరెక్ట్ ఎన్నికల ముందు వినండి, ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా బలమైనటువంటి వాదన ఉన్నప్పటికీ కూడా కనీసం బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పడినటువంటి పార్టీ, ఎన్నికల ముందు బీసీ రాష్ట్ర అధ్యక్షులు కూడా మార్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అండి. అలాంటి ఆ పార్టీ కాదు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం కాదు. మీ మాటలే ఎక్కువ అంటే ఎవరు లేకపోవడం వల్ల నీకు వచ్చింది అంటున్నా. ఎవరు ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల వచ్చింది. ఎవరు లేకపోవడం వల్ల వచ్చిందా, ప్రజలు వల్ల వచ్చిందా అని ఓటు రూపంలో తెలిసింది కదండి. వినోద్ కుమార్ సార్ గారు వినండి, ముఖ్యమంత్రి అయ్యాడు కాదు. మీరు మాట్లాడండి ప్లీజ్. ఒక్క నిమిషం వినోద్ కుమార్ గారు మీరు మాట్లాడితే కానీ ప్లీజ్ కంటిన్యూ. షో గారు మాట్లాడమంటారా? కంటిన్యూ. నేను ఏమంటారు సార్ అంటే యావత్ తెలంగాణ మెజార్టీ ప్రజలిచ్చినటువంటి మ్యాండేట్ గొప్పదా లేదా వినోద్ కుమార్ సార్ గారు చెప్పే మాట మ్యాండేట్ గొప్పదా అనేది మనం అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు ఒక లెక్చరర్ గా ఎట్లా మాట్లాడతారంటే ఇట్లా కాంట్రవర్సీ మాటలు. నేను మాట్లాడుతున్నా, మీరు మాట్లాడలేదు కదా. మళ్ళీ మీరు మాట్లాడితే ఏం మీనింగ్ అండి? మీరు మాట్లాడండి. మాట్లాడండి. నేనేమంటున్నంటే నేను ఇచ్చిన మ్యాండేట్ గొప్పది నేను అనట్లేదు. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ గొప్పది. కానీ ప్రజలు ఆల్టర్నేటివ్ లేక రేవంత్ రెడ్డి వైపు, రేవంత్ రెడ్డి కూడా కాదు కాంగ్రెస్ వైపు, అది కూడా రాహుల్ గాంధీ వాళ్ళ ఆ కుటుంబం వచ్చి ఇవాళ డిక్లరేషన్ల పేరు మీద మమ్మల్ని నమ్మండి, మేము తెలంగాణ ఇచ్చినాము, మాకు 10 అధికారం ఇవ్వలేదు, ఇవాళ ఈసారి ఇవ్వండి, మేము మీకు న్యాయం చేస్తాము, 6 గ్యారంటీలు 13 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయించి తీరుతాము, రేవంత్ రెడ్డిని చూడకండి మమ్మల్ని చూడండి అని చెప్పి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళని చూశారు ఇక ప్రజలు. అంతేగాని రేవంత్ రెడ్డి తురుంకాను తెలంగాణ పోరాటంలో కీలక భూమిక పోషించిండు. లేకపోతే రేవంత్ రెడ్డి వస్తే మొత్తం భూమి బద్దలైపోతుంది, ఈ రెడ్ల పరిపాలన పోయి మొత్తం ప్రజలందరి పరిపాలన వస్తానికి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా అన్ని స్థాయిలో రెడ్ల ఆధిపత్యం చేస్తున్నారు. ఇలా రెడ్ల ఆధిపత్యం దొరలు పోయి రెడ్ అయిండ్రు. అంతే తప్ప ఎక్కడ కూడా ప్రజాప్రభుత్వం రాలేదు. ప్రజాప్రభుత్వం రాలేదు. ఛాలెంజెస్ చేస్తున్నా, ఛాలెంజెస్ విసరదలుచుకున్నా, ఏ డిబేట్ రెడ్ల ప్రభుత్వం మాత్రమే వచ్చింది ఇవాళ. సతీష్ గారు కంటిన్యూ ప్లీజ్. నేను ఏమంటున్నాను సార్ అంటే వినోద్ కుమార్ సార్ చెప్పినట్టుగా మా రాహుల్ గాంధీ గారు చేయడం వల్లనే వచ్చింది, మా ప్రియాంక గాంధీ గారు చెప్పడం వల్లనే వచ్చింది,
మా బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేయడం వల్లే వచ్చింది. సింహభాగాన మా పిసిసి అధ్యక్షులు ఏఐసిసి ఆదేశానుసారం మా పిసిసి అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా తనకున్నటువంటి ఆదరణ ద్వారా కాంగ్రెస్ శ్రేణులు గ్రామం నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు సమిష్టిగా ప్రయత్నం చేస్తేనే తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. దాంతో పాటుగా మన కిషోర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలను డీజిల్ ధర పెంచుతారా లేదా నిత్యావసర వస్తువులు పెంచుతారా అని చెప్పారు. మర్చిపోయినట్టు పాపం మద్యం ధరలు కూడా పెంచుతారా? మద్యం ధరలు రాష్ట్ర పరిధిలో ఉంటాయి కాబట్టి మర్చిపోయినట్టున్నారు. డీజిల్ ధరలు ఏ స్థాయిలో ఉంటే ఏ స్థాయికి కేంద్ర ప్రభుత్వం పెంచిందో వారు సమాధానం చెప్పిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది అనేది వారికి అప్పీల్ చేస్తా ఉన్నా. దాంతో పాటు నిత్యావసర వస్తువులు ఏ స్థాయి నుంచి కామన్ మ్యాన్ కు అందనంత స్థాయి వరకు పెంచినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీగా కాదా వారు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాంతో పాటు ఒక విషయం మాట్లాడారు, అట్లా మాట్లాడడం అనేది సమంజసం కాదు. మా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో అది అంకెల గారడి కాదు, స్పష్టంగా మేము అమలు చేస్తున్నామని చెప్పారు. నేను ఒక్కటే సూటి ప్రశ్న చెప్తా ఉన్నాను, అడుగుతా ఉన్నాను మీ ద్వారా వారిని. గతంలో వారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒకటే ఒక ప్రశ్న, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వారు చెప్పారు. మరి 2 కోట్ల ఉద్యోగాలు 10 సంవత్సరాల నుంచి ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కల్పించారో వారు సమాధానం చెప్పాలి. ఒక్కటి చాలు. దాంతో పాటుగా ఒక్క నిమిషం, దాంతో పాటుగా ఏదైతే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఏదైతే మేము ఇప్పుడే కదా ఫస్ట్ బడ్జెట్ మేము ప్రవేశపెట్టినటువంటిది. గత ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏదైతే రియల్ ఎక్స్పెండిచర్ రీచ్ కాలేదనేదే కదా, అంకెల్ గారడి ఉండకూడదు, అది రియల్ ఎక్స్పెండిచర్ రీచ్ అయ్యే విధంగా ఉండాలి, అది ప్రొడక్షన్ ఎక్స్పెండిచర్ గా ఉండాలనేదే మా ప్రభుత్వం యొక్క వాదన. కాబట్టి ఏదైతే నీడీ పీపుల్ కు ఆ సంక్షేమ పథకాలన్నీ అందాలనే ఉద్దేశంతో ఏదైతే రాష్ట్రం ప్రొడక్షన్ ఎక్స్పెండిచర్ పెరిగినప్పుడు మాత్రమే, ఉత్పత్తి పెరిగినప్పుడు మాత్రమే ఆదాయ వనరులు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ద్వారా రెవెన్యూ జనరేట్ చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకొని సామాన్య మానవుడికి భారం కాకుండా రాష్ట్ర పరిస్థితిని మెరుగుపరిచి మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడమే మా ప్రభుత్వం. మీరు అడిగిన ప్రశ్నలకి కిషోర్ గారు ఆ రకంగానే మేము ముందుకెళ్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కిషోర్ గారు ప్లీజ్ కంటిన్యూ. కిషోర్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. సతీష్ గారు కొంచెం సేపు ఇప్పుడు నేను వారు మాట్లాడుతున్నప్పుడు ఎట్లాగైతే అడ్డుపడలేదు డెఫినెట్ గా ప్లీజ్ కంటిన్యూ, అట్లాగే ఆర్య గారు కూడా కొంచెం ఉంటే నేను సమాధానం ఇస్తాను. ఫస్ట్ ఏంటంటే మీకు ఇద్దరికి తెలిసి ఉంటది, కాంగ్రెస్ వారికి అండ్ ఆర్య గారికి కూడా బీఆర్ఎస్ వారికి, దేశంలో అత్యధిక పెట్రోల్ డీజిల్ ధరలు మన రాష్ట్రంలో ఎందుకున్నాయి. ఒక్క విషయం ఎందుకు అనంటే అక్కడనే తెలుస్తుంది కదా, జిఎస్టీ ఉన్న ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ కొనండి దేశం మొత్తంలో ఒకటే రేట్ ఉంటుంది. ఎందుకు రాష్ట్రానికి మధ్యలో తేడాలు వస్తాయి అని అంటే, రాష్ట్రము ఇది జిఎస్టీ కింద లేదు, రాష్ట్రము తన పన్నులు తాను వేసుకుంటుంది కాబట్టి ఎక్సైజ్ అండ్ సేల్స్ వ్యాట్ ఇట్లాంటివి. సో మీకు తెలియకపోవచ్చు, ఎందుకనంటే అది ఎక్కడ వివరంగా ఎప్పుడు రాసిపోతుంది. నేను కేటీఆర్ గారిని కూడా ఇదే ప్రశ్నలు ట్విట్టర్లో 100 సార్లు అడిగాను. ఏంటి అని అంటే, రాష్ట్ర పన్ను ఎంత లీటర్ పెట్రోల్ మీద అండ్ కేంద్ర పన్ను ఎంత. కేంద్ర పన్నులో రాష్ట్రానికి వాటా వస్తుంది, కేంద్ర పన్నులో సెస్సులు భాగం అంటే తీసుకున్న డబ్బులు పెట్రోల్ది రోడ్లకే వాడతారు, గ్రామీణాభివృద్ధికి రోడ్లకి డెవలప్మెంట్కి. కేంద్ర ప్రభుత్వం 19 రూపాయలు వసూలు చేస్తే వీళ్ళు 27 రూపాయలు వసూలు చేస్తారండి. మన రాష్ట్రం 50% ఎక్కువ పన్నులు వసూలు చేసేది రాష్ట్రం. మన రాష్ట్రం నెంబర్ 2 ఉంది ఇప్పుడు, 50 పైసలు ఎక్కువ అనుకున్న ఆంధ్ర. ఇది ఈ రోజు జరిగింది కాదు, కేసీఆర్ గారి హయాంలో 100 సార్లు అడిగాను. మన రాష్ట్రంలోనే ఎందుకు ద్రవ్యోల్బణం, ఇప్పుడు నిత్యావసర ధరలు అని మాట్లాడారు, మన రాష్ట్రంలోనే ఎందుకు, ఏ ఇతర రాష్ట్రంలో లేనట్లుగా మన దగ్గరే ద్రవ్యోల్బణం అత్యధికంగా ఎందుకు ఉంది. మనం రికార్డుల మీద రికార్డులు ఎందుకు సెట్ చేశాము, ఎందుకనంటే పెట్రోల్ డీజిల్ ధరలు మనకి అత్యధికంగా ఉన్నాయి. అది కాకుండా మీరు చెప్పమనండి, బీఆర్ఎస్ వారిని చెప్పమనండి, ఇప్పుడు కాంగ్రెస్ వారికి కూడా తెలుస్తుంది 4 రోజులు. ఇప్పుడు కేసీఆర్ గారు అసలు మద్యం మీద మనది 40-45 వేల కోట్ల ఆదాయము ప్రతి సంవత్సరం అన్న టైప్లో, అంటే వేరియస్ విధాలుగా లైసెన్స్ ఫీజులే కానివ్వండి, లేకపోతే అది వేలం పాట పాడడానికి ఇచ్చే డిపాజిట్లే కానివ్వండి, అసలు నిజంగానే తాగినప్పుడు వచ్చే ఆదాయమే కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. బార్లకి వాటికి లైసెన్స్లు ఇవ్వడం.
ఇది దేశంలోనే అత్యధికం అండి. మనకున్న జనాభాకి తలసరిగా తీసుకుంటే దేశంలోనే అత్యధికం. కేరళ మనం ఉన్నట్టున్నాం. సో మరి అప్పుడేమో ఇప్పుడు గల్లీ గల్లీలో ఇవి ఉన్నాయి, ఏది బెల్ట్ షాపులు, తర్వాత ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, వాళ్ళు హాస్పిటల్కి పోతే విపరీతమైన ఖర్చు అవుతోంది, గృహహింస పెరుగుతోంది, నేరాలు పెరుగుతున్నాయి అని చెప్పి మేము అన్నాము, కాంగ్రెస్ వారు అన్నారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? ఏమైనా ఆదాయం తగ్గించారా? దాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనగండి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ దాని పేరే. వీలైతే ప్రొహిబిషను, లేకపోతే ట్యాక్స్ చేసి కాస్త తాగడం తగ్గించగలిగే ప్రక్రియ చెయ్యాలి అన్నది దాని భావం. ఇప్పుడు మరి దాంట్లో నుంచి విపరీతంగా ఆదాయం వస్తుందని చెప్పి మీరు బడ్జెట్ లెక్కలే చూడండి సతీష్ గారు. నేనేమి ఇది చెప్పట్లేదు, బడ్జెట్ లెక్కల ప్రకారమే చెప్తున్నా. బడ్జెట్లోనే ఎక్సైజ్, సేల్స్ ట్యాక్స్ అంటే రెండు ఉన్నాయి. ఒకటేమో ఈ బండ్లలో పోసే ఫ్యూయల్, ఇంకోటేమో మనుషులు దాగే మద్యం. ఈ రెండింటి మీద విపరీతంగా ఒక 20,000 కోట్లు అదనంగా వస్తాయని అంటున్నారు. ఏ విధంగా? ధరలు పెంచారా? కర్ణాటకలో పెంచారు కదా అన్నిటి మీద. అదే ఇక్కడ చేయబోతున్నారా? లేకపోతే ఒకవేళ ఆదాయం రాకపోతే, నేను చెప్పాను పోయినసారి కూడా 2,90,000 కోట్ల బడ్జెట్, ఈసారి 2,91,000 కోట్ల బడ్జెట్. అంటే ఒక 1,000 కోట్లు మాత్రమే పెంచారు. సో ఇప్పుడు పోయినసారి 60,000 కోట్లు తగ్గాయి, 59,000 కోట్లు ఖర్చు తగ్గింది. అసలు చూపించిన దానికన్నా 59,000 కోట్లు తగ్గించారు. ఇప్పుడు ఇంకొక 1,000 ఎక్కువ చేయబట్టి 60,000 కోట్లు గ్యాప్ కనిపిస్తుంది మనకు క్లియర్ గా. ఈ 60,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? అప్పుల భారం వేశారన్నారు బీఆర్ఎస్ వారు. సేమ్ అదే మీరు చేస్తున్నారు, ఇంకొంచెం ఎక్కువగా చేస్తున్నారు, వారికన్నా ఎక్కువ అప్పులు వేస్తున్నారు. ఒకటి. రెండోది, ఇప్పుడు ట్యాక్సులు పెంచుతారు. ట్యాక్సులు మీరు పెంచలేదనుకోండి, రాష్ట్రానికి ఉంటే ఆదాయ వనరులు 4 అండి. మీకు మళ్ళీ చెప్తాను, మీ ఇక్కడ ఉన్న ప్యానల్ అందరికి కూడా అర్థమయ్యేటట్లుగా. ఒకటి, రియల్ ఎస్టేట్ మీద స్టాంప్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి చూసారా, స్టాంప్ డ్యూటీలు, ఇవి రియల్ ఎస్టేట్ మీద రిజిస్ట్రేషన్ ఫీజులు. రియల్ ఎస్టేట్ ఒకటి. రెండోది పెట్రోల్ డీజిల్. మూడవది మద్యము. నాలుగవది మన వెహికల్ రిజిస్ట్రేషన్, లైఫ్ టైం ట్యాక్స్ కడతాం చూసారా, లైఫ్ ట్యాక్స్లు కడతారు, అవి. ఈ 4 ముఖ్యంగా. ఎలక్ట్రిసిటీ మీద కొంత పన్ను ఇవన్నీ ఉంటాయి, కానీ అవన్నీ చిన్నవి. లేకపోతే ఆస్తుల అమ్మకం ద్వారా పైసలు రావాలి, లేకపోతే మన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉంటాయి, ఏది రాష్ట్ర ప్రభుత్వం యొక్క కంపెనీలు కొన్ని ఉంటాయి, వాటిలలో అవి లాభాలు ఆర్జించి మనకి డివిడెండ్లు ఏమన్నా ఇస్తే ఆ విధంగా రావాలి. మీకు తెలిసిందే, మొత్తము మన ఎలక్ట్రిసిటీ బోర్డు కంపెనీలన్నీ దీంట్లో ఉన్నాయి, ఏది నష్టాల్లో ఉన్నాయి. జెన్కో లెక్కలు చూపిస్తుంది కానీ చేయగలిగేది ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళకి ఈ రెండింటి నుంచి పైసలే చేతిలోకే రావు. గవర్నమెంటే అప్పులు ఉంది వాళ్ళిద్దరికి. ఆర్టీసీ పరిస్థితి అదే. సింగరేణి ఒక్కటి కొంచెం డబ్బు చేస్తే ఆ డబ్బును కూడా డైవర్ట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సో ఈ రోజు మీరేం చేయబోతున్నారు? 60,000 కోట్లు ఎక్కడి నుంచి దేబోతున్నారు? మా మీద అసలు అలవిగాని భారాన్ని మోపుతారా, లేకపోతే నిజంగానే మీరు కూడా ఆఖరికి అయ్యేసరికి అదే 60,000 కోట్లు తక్కువ ఖర్చు పెట్టి, ఇప్పుడు మేము చూసాము 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు, మొదటగా 1,00,000కు చేశామన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ వారు చేసినప్పుడు ఒకసారి 14,000 కోట్లు, ఇంకోసారి 19,000 కోట్లు ఏదో ఉందండి అంచనా. ఈసారి 6,900 కోట్లకే 1,00,000 రూపాయల లోపల ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ అయిందట. మరి ఆ తెలివి బీఆర్ఎస్ వారికి లేకనా 14,21 అని చెప్పి అంచనాలు వేసింది. ఈసారి 6,00,000 కోట్ల 6,000 కోట్లకే 6,900 కోట్లకే మరి 1,00,000 రూపాయల వరకు ఎట్లా రుణమాఫీ జరిగిందండి? అంటే కోత పెట్టారు. రైతుకి రుణమాఫీ అని చెప్పాడు, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ రైతుకి అని చెప్పి లాస్ట్ కి దాన్ని ఏమన్నారంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతు కుటుంబం అన్నారు. రైతు అంటే ఇంత పెద్ద డెఫినేషన్ ఉందని ఎవరు అర్థం చేసుకోలేదు. తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతు కుటుంబం అంటే 3 అప్పులు ఉంటే ఒక్కరికి తీర్చినట్టున్నారు. అందుకే 18,000-20,000 వేలు. రేపు ఇంకొకటి నిర్మోహమాటంగా కూడా చెప్తున్నారు కాంగ్రెస్ వారు. ఇప్పుడు వరికి పింటాకు 500 అన్నారండి. మీకు వరి అంటే అది ఎట్లాంటి వరి, ఏంది, ఇదేం మాట్లాడలేదు. పంట పండించిన రైతు, ఇప్పుడు దొడ్డు బియ్యం పండించిన, సన్న బియ్యం పండించిన రైతే కదా. క్వింటాలకు 500 రూపాయలు అన్నారు. ఇప్పుడేమంటున్నారు? కేవలం అది రెండో పంటకైతే అసలు సన్న బియ్యం పండించడమే కష్టము. మొదటి పంటలో కూడా చాలా మంది దొడ్డు బియ్యమే పంపిస్తారు. ఓన్లీ ఆ సన్న బియ్యం వరకే అన్నారు. ఇక రేపు మీరు ఇట్లాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతు కుటుంబం సన్న బియ్యం పండిస్తేనే, అంటే 10 మందిలో 2కో 3కో 10 క్వింటాలు పండిస్తే ఈ విధంగా అందరికి తగ్గించి చేయనన్నా చేస్తారు. లేకపోతే మన అందరి నడ్డి విరిగేలాగా ట్యాక్సులు పెంచి ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదలతో మనల్ని ఇక అణగదొక్కే కార్యక్రమం అన్నా జరగాలి. ఈ రెండన్నా జరగాలి, లేకపోతే ఇంకా నెంబర్లన్నీ గాలి ఉట్టి తుస్సు అని చెప్పన్నా ఒప్పుకోవాలి. రైట్ విజయార్య గారు.
విజయారాయ్ గారు, ఏ రకంగా మీరు ఆరోపిస్తున్నటువంటి అంశాలు కావచ్చు, ప్రస్తావిస్తున్నటువంటి అంశాలు కావచ్చు, తెలంగాణ సమాజంలోకి ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్లబోతుంది? అయితే ఈ బడ్జెట్లో అంటే మా క్వశ్చన్ ఏంటంటే, సరే 3 దఫాలుగా రైతు రుణమాఫీ చేస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సరే డబ్బుల వెసులుబాటు వల్ల వాళ్ళు ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకున్నారు, తప్పేం లేదు. అయితే రైతులు అనే దాన్ని కోత ఎట్లా పెట్టింది అనేది ఇక్కడ ప్రశ్న అసలు. ఎందుకనంటే మా దగ్గర ఆల్ రికార్డ్స్ ఏది రైతు బంధు 70 లక్షల రైతులకు 70 లక్షల పైచులకు రైతులకు 73,000 కోట్ల రైతు బంధు ఇవ్వబడ్డది. అంటే మా దగ్గర లెక్క ఉంది, లెక్క లేకుండా మాట్లాడట్లేదు. మేము అదే క్వశ్చన్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎదురుదాడి దిగబడితే మేము ఏం చేస్తాం? అట్లనే మళ్ళీ రుణమాఫీ ఎంత అంటే 30,000 కోట్ల రుణమాఫీ జరిగిందండి. 30,000 కోట్లు అంటే 58,290,00,000 అంటే 290 లక్షల మందికి మరి రైతు రుణమాఫీ జరిగినప్పుడు ఈ రోజు 6,000 పై చిలుకు అనేది సంథింగ్ వాళ్ళు మొన్న రుణమాఫీ చేశామంటారు కదా. అది మొదటి దఫాలో ఎంతమందికి జరిగింది అనేది ఒక క్లారిటీ లేకుండా రుణమాఫీ అయిపోయింది అన్నంత, అంటే 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంకా అయిపోయింది అనే సినిమా ఏదైతే చూపెట్టింది చూడండి, అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడంలో ప్రభుత్వము మరి ముందు వరుసలో ఉంది. ఇగో మేము దీనికి ఇంత అంటున్నాము, ముందు మేము మాటిచ్చిన మాట వాస్తవమే, కానీ ఆర్థిక లోటు వల్లనో ఇవన్నీ చెప్పాలి కదా, చెప్పకుండా ప్రోపగండా చేయడం అనేది ఇక్కడ పెద్ద మిస్టేక్ అవుతుంది. కన్ఫ్యూజన్, ప్రతిపక్షాలు అడిగితే ఏమైతే ఎదురుదాడికి దిగుతా ఉన్నారు, అది కదా వచ్చిన పంచాయతీ అన్నప్పుడు మా దగ్గర స్పష్టమైన లెక్కలు ఉన్నాయి. మరి మొన్న 10% రైతులకు కూడా మరి రుణమాఫీ కాకుండానే ఈరోజు ఇంకొక వారం రోజులు అయితే క్లారిటీ వస్తుంది. ఈరోజు మా హరీష్ రావు గారు ఆల్రెడీ రైతు రుణమాఫీకి సంబంధించింది డేటా చూపెట్టి, అయ్యా మీ రుణమాఫీకి ఇంత సొక్కమైతుంది చూడండి అని చెప్పి ఆల్రెడీ చూపెట్టడం జరిగింది. అంటే మనం ఏమంటున్నాం అంటే ప్రతిపక్షాలను వాళ్ళ వాయిస్ ను తొక్కుదామనే కోణంలో మీరు మాట్లాడితే అది మీకే నష్టమే తప్పిస్తే ప్రజలు ప్రతి ఒక్కరిని గమనిస్తా ఉన్నారు. ఈ రోజు అనుకుందాం మ్యాండేట్ బీఆర్ఎస్ తప్పులు చేసిందా ఒప్పులు చేసిందా పక్కకు పెడితే మీరన్నట్టే కాంగ్రెస్ కే వచ్చింది. కానీ నేను మన ప్రొఫెసర్ గారి మాటలతో ఏకీభవిస్తున్నా. ఏంది అనంటే మ్యాండేట్ రేవంత్ రెడ్డి గారికి రాలేదండి, ముఖ్యమంత్రి పదవి ప్రజలు ఇవ్వలే, కొనుక్కోబడ్డది డబ్బులు ఇచ్చి. ఆయన 100% తెలుగుదేశం పార్టీ అదే వర్కింగ్ ప్రెసిడెంట్. అలాగే మేమైతే ఆయనను తెలుగుదేశం ముఖ్యమంత్రి అంట కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనము. గత కాలంలో ఉన్న కోదండరెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మేము 100% ఆనందించే వాళ్ళము. ఎందుకు అనంటే వాళ్ళు కష్టపడ్డారు తెలంగాణ రావడంలో. మేటి నాయకులుగా 10 మంది నాయకులు ఇప్పుడు కూడా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే సంతోషపడే వాళ్ళం, మరి దామోదర్ రాజనరసింహ అయితే మేము సంతోషపడే వాళ్ళం. అలాగే మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి వల్లనే ఇదంతా సిచ్చు మొత్తం. ఆయనకు ఒక దాని మీద అవగాహన లేదు. రాజకీయాలు చేయాలనే సోకు ఉండాలండి, ప్యాషన్ ఉండాలి. బట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఎంత డేంజర్ గా ఉంటుంది అంటే బడ్జెట్ విషయంలో, బడ్జెట్ అలొకేషన్ లో ఈ రోజు అస్తవ్యస్త వ్యవస్థ ఉంది. ఒక సిస్టమ్ లో బడ్జెట్ లేదు అని ప్రొఫెసర్ గారు అంటా ఉంటే మరి దేనికి ఆయన ముఖ్యమంత్రి కదా. మరి అతలా ఇప్పుడు చూడండి, అదే చంద్రబాబు గారి శిష్యుడు నిజంగానే అయితే ఆయనను ఫాలో కావాలి. ఆయన దగ్గర ప్రజలు విజ్ఞులు వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు. మీరన్నదే తీసుకుందాం. మీ ఆరోపణలు నిజమైతే ప్రజలు అంతిమంగా తీర్పిస్తారు కదా. ఎన్నికలు కూడా రాబోతున్నాయి. రైట్. నేను వినోద్ కుమార్ గారి దగ్గరికి వెళ్లే ముందు సతీష్ గారు మీకే 2 కీలక ప్రశ్నలు. ఒకటి, అసెంబ్లీలో జరిగినటువంటి ఈ చర్చ అక్బరుద్దీన్ కి సంబంధించి డిస్కషన్ లో ఏంటి, ఆయనకి హోంమంత్రి ఆఫర్ చేశారు, ఏం లాజిక్ ఉంది? ఒక పక్క ఎంఐఎంకేమో దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు, బీజేపీకి బి టీం అంటూ ఆరోపణలు చేస్తూ ఈ రకంగా అక్బరుద్దీన్ ని హోమ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి చేస్తా ఉండని ఏ రకంగా చూసుకోవాలి? అక్కడ బడ్జెట్ సందర్భంగా అక్కడ చర్చలో భాగంగా అక్కడ వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి మాట్లాడిన మాట తప్పితే ఎక్కడ కూడా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా దోస్తాని లేదు. నిజంగా లేదండి? 100% లేదు. 100% అట్లా ఎట్లాంటి అనుమానం లేదు. అక్కడ చర్చలో జరిగినటువంటి సందర్భానుచితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సందర్భం తప్పితే
ఎక్కడ కూడా మిలాఖత్ లేదనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటు మరో ముఖ్యమైన ప్రశ్న సతీష్ గారు, ఏంటి ఏకంగా హరీష్ రావు ఆల్రెడీ ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు, ఆయనకే అవగాహన లేదు అసలు బడ్జెట్ మీద చెప్పి ఆరోపణలు చేస్తున్నారంటే మీ మంత్రులు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన ఇరిగేషన్ మీద, ఇరిగేషన్ శాఖకు కేటాయింపులు లేవని చెప్పారు. మీరు బడ్జెట్ కాపీ చూసుకొని చూడండి. 2300 కోట్ల 2230 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు. ఎట్లా చెప్తారండి అసెంబ్లీ సాక్షి, హౌస్ సాక్షి ఎట్లా మాట్లాడతారండి సార్? అది సతీష్ గారు 22,000 కోట్లు, 22,301 రూపాయలు కేటాయించితే దేనికి పనికిరావు. కనీసం ఏమి కేటాయించలేదని చెప్పాడండి. మీరు ఒకసారి హౌస్ రికార్డ్ చూడండి. నేను మీకు కరెక్ట్, మీరు 22,300 కోట్ల రూపాయలు కేటాయిస్తే 72,596 కోట్లనే ఉంది అని చెప్పి అబద్ధం మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? తప్పు కదా. కనీసం బడ్జెట్ రిఫర్ చేసుకొని మాట్లాడాలి కదా. అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? దాంతో పాటుగా ఒక మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గా రిఫర్ చేసుకునేటప్పుడు అంకెలు చూసుకొని డిపార్ట్మెంట్ వారిగా అనాలిసిస్ చేసుకొని చెప్పాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంది కదా. అది చూసుకోకుండా మాట్లాడడం, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా మాట్లాడడం సమంజసం కాదు కదా. కేటాయింపులు అనేటివి జరిగినాయి కదా. కానీ ఏదైతే భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్న ధరలు పెంచుతామని చెప్పి దేశంలో అన్నిటి ధరలు పెంచినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ దక్కుతుందా, లేకపోతే 8 నెలల నుంచి కాంగ్రెస్ ను పాలిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వానికి దక్కుతుందా? ఒకసారి యావత్ భారతదేశ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలను గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమడిగితే బడ్జెట్ లో ఏం కేటాయించారో కూడా అందరు కూడా తెలుసు కదా. అది మర్చిపోయి మాట్లాడితే ఎంత కరెక్ట్ అండి? సో వాస్తవాన్ని గ్రహించి మాట్లాడితే ఎప్పుడైనా ఎవరికైనా వాస్తవాన్ని అల్టిమేట్ గా డిసైడ్ చేసేది ప్రజలు. వారి డిసైడ్ కదా మనం అంగీకరించాల్సింది, అది కదా మనం మాట్లాడాల్సింది. రైట్. వినోద్ కుమార్ గారు ఒక్క నిమిషం అండి. సతీష్ గారికి మేము అడిగేది ఏంటంటే, నీళ్లు నిధులు నియామకాలనే కాన్సెప్ట్ మీద తెలంగాణను అభివృద్ధి పరచడం జరుగుతూ ఉంది. 10 సంవత్సరాలు అదే ప్లాన్ తోటి ముందు వరుసలో ఉందండి. తప్పులు జరిగాయి, ఒప్పు జాది నన్ ఆఫ్ ది మ్యాటర్. ఇప్పుడు మీరు దాన్ని పరిశీలన చేసుకోమని ఆల్రెడీ గవర్నమెంట్లు, 2 గవర్నమెంట్లు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర. అయితే ఆ సిస్టాన్ని పాడు చేసే అధికారం మీకు ఎక్కడిది? అంటే ఒక ప్రణాళిక, మన కుటుంబమే అనుకోండి, కుటుంబాన్ని అభివృద్ధి చేయాలనేది ఒక ప్రణాళిక కదా. మరి నీళ్లు నిధులు నియామకాలనే కాన్సెప్ట్ లో, బంగారు తెలంగాణ కాన్సెప్ట్ లో అభివృద్ధి జరుగుతున్నది నాయన. మీరు ఆ ప్రణాళికలను తుడిచిపెట్టకండి, దాన్ని కంటిన్యూయేషన్ చేయండి. మేము గత కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రతిదాన్ని మేము దాన్ని అన్వయించి పేర్లు మాత్రమే చేంజ్ చేసి మేము దాన్ని నిపుణుల ప్రణాళికలు కాదు, కేవలం ఒక వ్యక్తి తెలంగాణ కాన్సెప్ట్ రాంగ్ అండి. అదే రాంగ్ జరుగుతున్నది. అదే విజయ గారు చెప్పినట్టు బంగారు తెలంగాణ అంటే నియామకాలు జరగొద్దు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 నియామకాలు జరగొద్దు, అవన్నీ రద్దు చేయబడాలి. రద్దు చేసిందే కరెక్ట్, నియామకాలు ఉండొద్దు. దాంతో పాటుగా ఏదైతే ప్రాజెక్టులు కూలిపోయినాయో అవి చట్టబద్ధత, ఏవైతే విద్యుత్ కొనుగోలు చట్టం ప్రభుత్వము అమలు పరిచినటువంటి ప్రతి ప్రణాళికను మీరు ఈ కార్యకాలంలో, మీ కార్యకాలంలో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా అమలు పరచాలనేదే మా ప్రాధేయత. కాబట్టి మీరు దయచేసి దాన్ని అమలు పరచకపోతే తెలంగాణ అభివృద్ధి జరగదు. మళ్ళా 2014 మళ్ళా మొదటికి వెళ్ళిపోతుంది, తెలంగాణ ఆగమైతుంది. కాబట్టి అందుకోసమే మా ఎమ్మెల్యేలందరూ కూడా పోరుబాట పట్టిరు. ఎందుకంటే ఈ పంచాయతీ ఒడిచేటట్లేదు. కాబట్టి ఈ రోజు కాళేశ్వరం బాట పట్టిర్రు, రైతుల బాట పట్టిర్రు. అది మీకు అర్థమైంది. వినోద్ కుమార్ గారు కంక్లూడ్ చేయాలి. ఏది ఏమైనా రాష్ట్ర బడ్జెట్, కేంద్ర బడ్జెట్ పెద్దగా అంటే అల్లికల్లి 0కు 0 అనే రీతిలోని బడ్జెట్ రూపకల్పన చేశాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా తెలంగాణ అనే పదమే లేకుండా, కనీసము ఆ పదం లేకపోయినా సరే మరి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు చెప్పాలా, పద్దులలో సరే మనకు ఎంత కేటాయింపులు జరిగినాయి అనే విషయాలని ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఇచ్చిన బడ్జెట్ లో కేవలం పాత సార్లో కొత్త లాగా ఉంది తప్ప నిజంగా కేటాయింపులు 9 బీసీల కోసం 9,000 కోట్లు ఏ మూలో జరిపో, కనీసం 30,000 కోట్ల రూపాయలన్నా మినిమం బీసీల కోసం కేటాయించాల్సిన అవసరం ఉంది. అలా అదే విధంగా ఎస్సీ ఎస్టీల కేటాయింపులని డైవర్ట్ చేయకుండా
వాటిని యథాతథంగా కనుక అమలు చేయగలిగితే అద్భుతంగా కొంత ఫలితాలు వచ్చే అవకాశం ఉంటది. అలాగే ఈవెన్ ఈ ఇరిగేషన్ కు తర్వాత వీటికి 1 లక్ష కోట్ల బడ్జెట్ దాకా కేటాయించారు. గతంలో అవినీతి జరిగిందని మీరే ఆరోపించారు. వీటిలో మళ్ళీ అవినీతి జరగకుండా మీరు దాన్ని కరెక్ట్ గా ఆ డబ్బులను ప్రాపర్ గా వాడగలుగుతారా? నా యొక్క ఆలోచన ప్రకారం ఏంటంటే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు భూస్వాములకు, ఈ రైతు రుణమాఫీ భూస్వాములకు ఉపయోగపడే కార్యక్రమాలు. నేనేమంటానంటే ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కువ శాతం 75% భూమి లేని వాళ్ళంతా 25% భూమి మాత్రమే వాళ్ళ చేతుల్లో ఉంది. మిగతా 75% భూమి అంతా కూడా 7% ఉన్న జనాభా చేతుల్లో ఉంది. కాబట్టి నీళ్లు వచ్చినా ఈ నిధులు వచ్చినా వాళ్ళకే పోతున్నాయి. చివరికి నియామకాలు కూడా ఏమైందంటే 55 జియో ప్రకారంగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు ఓపెన్ కేటగిరీలోకి వచ్చేటోళ్ళు, కానీ 29 జియోని తీసుకొచ్చి ఇవాళ ఓపెన్ కేటగిరీలోకి బీసీ ఎస్సీ ఎస్టీలు రాకుండా అడ్డుపడ్డారు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే ఈ వర్గాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి అనుకూలంగా ఉందా, భూస్వాములకు అనుకూలంగా ఉందా అనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రానున్న రోజుల్లో నూకలు చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వము జాగ్రత్తగా ఈ వర్గాలను 93% ఉన్న వర్గాలకు సంబంధించి నీటి పథకాలు గాని, నియామకాల పథకాలు గాని, నిధుల పథకాలు గాని ఇవన్నిటిని ఈ జనాభా దామాష పద్ధతిలో వాళ్ళే అన్నారు. సామాజిక న్యాయము, సమాన పాలన, సమపాలన, సమానాభివృద్ధి ఈ 3 పదాలు వాళ్ళే వాడినరు. ఆ ప్రభుత్వమే వాడింది. కాబట్టి ఆ దిశగా అడుగులు అయితే పడట్లేదు. ఇది రెడ్ల పాలన దిశగాను, అసమానత సామాజిక న్యాయాన్ని తూట్లుపడిచే విధంగాను, అలాగే ఈ వర్గాలకు మరీ దుర్మార్గంగా అణిచివేసే కుట్రలో భాగంగా జరుగుతున్న చర్యలు ఇప్పటికైనా మానుకోవాలి. ఖచ్చితంగా బడ్జెట్ యాజ్ ఇట్ ఈస్ గా ఈ 93% ప్రజలకు కూడా మాది ఒకటే డిమాండ్. ఎందుకంటే నేను మాట్లాడితే బాగా, ఎందుకంటే మరి అయితే పాలక పక్షంలో ఉన్నారు కాబట్టి మా డిమాండ్ జీవో నంబర్ 29 వెంటనే రద్దు చేయాలి. రెండవది బీసీల జనగణన చేయనిది. ఎందుకంటే మీరే మాటిచ్చారు ఎన్నికలలో పోయే ముందు, లోకల్ బాడీస్ లోకి పోయే ముందు బీసీ జనగణన చేసిన తర్వాతనే ఎన్నికలకు పోతాం, లేకపోతే బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేది ఏదైతే అన్నారో మీరు దయచేసి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మీరు ప్రభుత్వానికి మా తరపున వినతి ఏంటంటే, డిమాండ్ కూడా ఏంటంటే బీసీ జనగణన చేయనిదే ఎట్టి పరిస్థితులలో లోకల్ బాడీ ఎన్నికలకు పోవద్దు. ఇది మా డిమాండ్. ఓకే కిషోర్ గారు కంక్లూడ్ చేయాలి, మీ తర్వాత సతీష్ గారు చేస్తారు. నేను ఇంతకుముందు నుంచి అదే అంటున్నాను. ఎందుకు బీఆర్ఎస్ వారు కాంగ్రెస్ వారు ఒకరి మీద ఒకరు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే 291 291 అండి. అక్కడ ఎస్సీలకి ఎస్టీలకు కాస్త ఎక్కువ ఇచ్చి వ్యవసాయానికి కాస్త తగ్గిస్తే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు తగ్గించి కాస్త వ్యవసాయానికి ఎక్కువ ఇస్తున్నాం అంటున్నారు. అంతే. మిగిలిందంతా అప్పుల భారం అయితే ఇంకో 10% మళ్ళీ పెరిగేదే రాష్ట్రం మీద. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం ఇంకా అప్పుల భారం పెరగాల్సిందే. ఇంకా వచ్చే సంవత్సరం మనం అప్పుల మీద వడ్డీ ఇప్పుడు పే చేస్తున్న దానికన్నా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. రైట్. అట్లాగే ఇక ఇతర వనరులు ఇవన్నీ లెక్కలు చూస్తే ఒక 60,000 గ్యాప్ ఏదైతే ఉందో అది ఎయిదర్ మన మీదనన్నా భారం వేస్తారు, లేకపోతే మళ్ళీ ఇవన్నీ కాకి లెక్కలు అన్నట్లుగా లాస్ట్ కి పోయినసారి 22,000 ఎస్సీలకు అని చెప్పి 2,000 3,000 ఖర్చు పెట్టారు. అట్లాగే శాతం తగ్గించారు. అట్లాగే మీరు కూడా వ్యవసాయానికి ఇప్పుడు ఏదో 70,000 కోట్లని ఆఖరికి చేసేదేమో ఏదో ఒకటి ఎక్కడో ఒక దగ్గర. ఖచ్చితంగా 24-25 సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఖచ్చితంగా రైతుల పక్షపాతి ప్రభుత్వం. రైతులకు, దేశానికి వెన్నెముకైనటువంటి రైతులకు చేయూతనందించిన బాధ్యత ఉంది. కాబట్టి దాంతో పాటుగా ఏదైతే వినోద్ కుమార్ సార్ గారు చెప్పినట్టుగా ఇది సబ్బండ వర్గాల ప్రభుత్వంగా ఖచ్చితంగా ఎవరికైతే సప్లాన్ ద్వారా అట్టడుగు వర్గాలకు న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి వారికి కేటాయించినటువంటి నిధులు వారికే ఖర్చు అయ్యే విధంగా ఖచ్చితంగా రియల్ ఎక్స్పెండిచర్ వైదిగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాంతో పాటుగా ఏదైతే రైతు రుణమాఫీ ఉందో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకులలో రైతు రుణం తీసుకొని ఉండి పాస్బుక్ కలిగినటువంటి ప్రతి రైతుకు ఈ రుణమాఫీ లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది తప్పితే రేషన్ కార్డు గానీ ఏ రేషన్ కార్డు, తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక రేషన్ కార్డు ఉంది. 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డే లేదు. దానికి కూడా మొన్న సర్వే చేసినప్పుడు 1,93,00,000 మంది సర్వే ద్వారా తేలడం అనేది జరిగింది. వాటికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కిషోర్ రెడ్డి గారు అందరికీ కూడా ధన్యవాదాలు.